ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. ప్రార్థన చేసుకున్నామండి. మహాగణుడా, మహోన్నతుడా, వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. యూసీవై ప్రార్థన ప్రేయర్ మీటింగ్‌లో ఉన్నటువంటి వారందరూ నాయన ఈ ధన్యత కల్పించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. నేను నాయన ఒకసారి గుర్తు చేసుకోండి నాయన. మీ మెల్లని స్వరము, గలముతో మాట్లాడండి ప్రభువా. అయ్యా పరలోకమందు పోయబడిన మన్నావలే నా తండ్రి నాయన. బిడ్డలకి నాయన ఆత్మీయ ఆహారము నాయన పంచేదానికి సహాయమును దయచేయి నాయన. అయ్యా ప్రతి ఒక్క విషయంలో మీరు ముందుండి, మీరే ఆది నుండి అంతము వరకు అధ్యక్ష పదవి క్రమముగా, మర్యాదగా జరిగించమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకై ఆరోపించుకుంటూ, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము దృష్టికి అంగీకారములంటూ, మీ ప్రియకుమారుడైన మా ప్రియ రక్షకుడు యేసయ్య నామం బట్టి అడిగి బతిమిలాడి మిక్కిలి వినయంతో గోజారి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అంశము శ్రమల గురించి చెప్పుకున్నామండి. మొట్టమొదట రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనములో శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదుము. వాక్యం అండి. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో శ్రమలు, శ్రమ ఓర్పు, ఓర్పు పరీక్ష, పరీక్ష నిరీక్షణ కలిగి మనం ఉండేదానికి ఉండాలి. ప్రతి ఒక్క విషయంలో మనకు శారీరక శ్రమ ఉంటుంది, మానసిక శ్రమ ఉంటుంది, ఆత్మీయ శ్రమ ఉంటుంది. 3 భాగాలుగా ఉంటాయి. ఒకటి శారీరక శారీరక శ్రమ గురించి చెప్పుకున్నాం. మానవుని శరీర భాగములో ఏ అవయమైనను లోపించిన ఎడల అది శారీరక శ్రమ అనబడతాది. ఉదాహరణకు శారీరక శ్రమ 2 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనములో యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు కుంటివాడు. అతడు పుట్టుకతో మంచి అవయవము నిర్మాణము గలవాడే గాని దాది చేతిలో నుండి కింద పడి కుంటివాడాయను. కుంటివాడైనా కూడా ఆయన శారీరక శ్రమ అనేది శారీరక శ్రమ. అలాగనే అపోస్తల కార్యాలయము 3వ అధ్యాయము 1వ వచనములో పగలు 3 గంటలు ప్రార్థన కాలమున పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైను. ఒక మనుషుడు మోసుకొని పోవచ్చుండెను. అంటే అది కూడా శారీరక శ్రమ అనబడును. అలాగనే యోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనములో గొప్ప సుడిగాలి వచ్చి అరణ్య మార్గముకు వచ్చి ఆ ఇంటి 4 మూల పడినందున కుమారులు కుమార్తెలు కూడా సరిపోయిన ఏవు కూడా శారీరక శ్రమ అనుభవించింది. కాబట్టి శారీరక శ్రమ పొందిన వారందరూ కూడా మనకు కూడా శారీరక శ్రమ వస్తుంది. ఏ అవయములో అయినా కూడా శారీరక శ్రమ వచ్చినప్పుడు మనము దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తే దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి ఆయన మన ఆరోగ్యము, స్వస్థత శీఘ్రముగా దయచేస్తాడు. రెండోది వచ్చి మానసిక శ్రమ. మానవుడు బాహ్యముగా చాలా మంచిగా కనబడినను మనసులో చెప్పరాని బాధ అనుభవిస్తూ ఉంటాడు. అపోస్తులుడైన ప్రభు అపోస్తులుడైన పౌలు ప్రజల మధ్యలో సువార్త పరిచర్య జరిగించుచు ఆ సమయములో ఆయన ఒక మాట అంటాడు. ఏమనంటే 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో మానసిక వేదనలు తెలియజేయుచున్నాడు ఆయన. మరియు బలహీనతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద ఉంటున్నాను, ఏ మాత్రము విశ్రాంతి పొందలేదు అని చెప్తున్నాడు. అది ఏంటంటే మానసిక శ్రమ. 2 కొరింథీలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనములో కూడా ఆయన పౌలు ఇలాగంటున్నాడు. మోసేదోనియకు వచ్చినప్పుడు మా శరీరము ఏ మాత్రము విశ్రాంతి పొందలేదు, ఎటు పోయినను శ్రమే వస్తుంది. వెలుపుట పోరాటము, లోపట భయములు, అలాంటి శ్రమలు వచ్చాయి అపోస్తులుడైన పౌలు సువార్తగా ప్రవర్తించినప్పుడు. కాబట్టి మానసిక శ్రమ యందు మనము ఎంత మాత్రము అనేది లేకుండా దేవుని యందు పట్టుదల కలిగి, నిరీక్షణ కలిగి, ఓర్పు కలిగి మనము జీవించాలి.
ఒకటో యోహాను రాసిన పత్రిక 2 అధ్యాయము 15 వచనములో, ఈ లోకములో అయినను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అని చెప్పారు. లోకములో ఉండే వాటిని మనం ఎన్నటికీ ప్రేమించం. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. మనము దేవుని యందు ప్రేమించే బిడ్డల్లాగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారమై ఉండాలి. దేవుని హృదయము మన హృదయము అంటుకట్టుబడే వారమై ఉండాలి. దేవునితో మనము అంటుకట్టుబడి హృదయానుసారముగా దేవుని వాక్యము మనలో ఉంటే దేవుడు మనతో ఉన్నట్లుగా భావించుకోవాలి. ఒకటో యోహాను రాసిన పత్రిక 2 అధ్యాయము 16 వచనములో, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపడంబము, అవి తండ్రి వలన పుట్టినవి కావు. శరీరములో ఉన్నవన్నీ ఉన్నవని జీవములో అవి తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోక సంబంధమైనవన్నిటినీ విడిచిపెట్టమంటున్నాడు. మనము లోక సంబంధమైనవి దూరంగా ఉండాలి. మనం ఎప్పుడైతే లోక సంబంధమైన వాటికి విడిచిపెట్టి దేవుని హత్తుకొని దేవునిలో మనం ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీ యొద్దకు వస్తాను, నీతో నేను మాట్లాడతాను, నీ దగ్గరుండి నీకు వాక్యాన్ని ఇస్తానని కూడా ఆయన చెప్తున్నాడు. ఆయన పట్ల మనం ఉండాలి. ఆయన వాక్యం ఎదికే బిడ్డల్లాగా ఉండాలి. ఆయనతో మనం అంటుకట్టుబడి జీవించాలి. ఆయన హృదయమును హత్తుకొని మనం ఉండాలి. అలాగనే మూడోది ఆత్మీయ శ్రమ. ఆత్మీయ శ్రమలో ఎలా ఉన్నాము? ఒకటో యోహాను రాసిన పత్రిక 2 అధ్యాయము 17 వచనములో, లోకమును లోకమును ఆశయమును గతించిపోవచ్చున్నవు గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలస్తాడంట. లోకములో ఉన్నటువంటిని గతించిపోతాయి. కానీ దేవుని చిత్తము జరిగించువాడు వాడు ఎన్నటికీ నిరంతరము నిలుచును. ఆయన ఎన్నటికీ నిలబడి నిరంతరముగా దేవుని పట్ల ఉండే బిడ్డలు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే బిడ్డలు, దేవుడి సన్నిధి వెదికే బిడ్డలు, దేవుడి పట్ల మనము ఎప్పుడు నిత్యము ఆయన ఆరాధించుకుంటూ మహింపరుస్తూ ఘనపరుస్తూ నిత్యము ఆయన సన్నిధి కాంతి మనం వెతికితే ఆయన మన నిరంతరము నిలబెడతాడంట. రోమా 8:11లో, ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మనం ఆత్మానుసారము కలిగి జీవించాలి. శరీరానుసారముగా మనము ఎన్నటికీ జీవించలేం. శరీరాశ శరీరానుసారముగా జీవించలేం. అది మృతము. కానీ రోమా 8:11లో నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. జీవము కలిగి మనం జీవించాలి. మనము జీవముతో, ఆత్మతో, సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. నీతి నిమిత్తము శ్రమపడుట ఆత్మీయ శ్రమకు చక్కన సాదృశ్యం. అంటే నీతిగా దేవుణ్ణి ఎదిగి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒకరు అన్యోన్య సావాసము కలిగి మనం జీవిస్తే దేవుడు ఎన్నటికీ మనల్ని విడిపోకుండా ఆత్మీయంగా నిలబెడతాడు. చక్కని సాదృశ్యం ఇస్తాడు. మన యందు ప్రవర్తన యందు నిలకడగా నిలుస్తాడు. ఆయన అంటున్నాడు, దేవుని మందిరానికి పోవునప్పుడు నీ హృదయం చక్కబెట్టుకోమంటున్నాడు. జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. ప్రవర్తన సరిగా ఉందో సరిచూసుకోమంటున్నాడు. ఆయన విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు అంటున్నాడు. ఆయన నిత్య నివాసి. ఆకాశము, భూమి ఆయన పాదపీఠము, సింహాసనము అన్నీ ఆయన గుర్తు చేసుకుంటూ నిరంతరము ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే మనకు మనవల్ని ఎన్నటికి కదల్చబడరు. నిలబడేదానికి, ఆత్మీయ సారముగా నీతి విషయంలో మనం జీవము కలిగేదానికి, ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించే బిడ్డల్లాగా ఉండాలి. నీతి నిమిత్తము శ్రమపడుట ఆత్మీయ శ్రమకు చక్కని సాదృశ్యంగా ఉండాలి. చూడండి, యోసేపు అన్నల వలన ద్వేషింపబడ్డాడు. ఆదికాండము 37 అధ్యాయం 8 వచనములో, అతని సహోదరులే నిత్యముగా మమ్మను నిలిపెదవా, మా మీద నీవు అధికారు వగుదువా అని అతనితో చెప్పి, అతని కళను బట్టి మాటలను బట్టి మరింత పగబట్టారంట సహోదరులు. యోసేపు సహోదరులు పగబట్టారు. పగబట్టింది కూడా గాక, ఆదికాండము 37 అధ్యాయము 28 వచనములో,
మిద్యాయులైన వర్తకులు ఆ మీదగా వెలుచుండారు. వారు ఆ గుంటలో నుండి యోసేపునకు పైకి తీసి ఇష్మాయేలీకులు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసేశారంట. సొంత సహోదరులే. కానీ అప్పుడు వచ్చిన సహోదరులు, ఇప్పుడు వచ్చిన సహోదరులు అందరూ గూడా ఎవ్వరిని గూడా జీవితంలో నమ్మకూడదు. కానీ మనమైతే ఆత్మీయ తండ్రి ఒకరున్నారు. మన కుటుంబంలో ఒక ప్రతి యజమానిగా, ఒక పెద్ద దిక్కుగా మనకుండారని ఒక మెంబర్‌షిప్‌లో ఒక దేవుడిని పెట్టుకోవాలి. మొదట ఆయనకిచ్చి తర్వాత మనం ఎవరినైనా గూడా ఆయన్ని అడగాలి. ఆదికాండము 39:7 చెరసాల్లో గూడా వేయబడ్డాడు. అది ఆత్మీయ శ్రమ. శ్రమల యందు మనము నిలకడగా ఉండాలి. శ్రమల యందు పట్టుదల కలిగి ఉండాలి. శ్రమల యందు మనము ఎప్పుడైతే శ్రమలు మనకొస్తామో ఆనందం ఆనందముగా జీవించాలి. ఆదికాండం 39:20లో అతన్ని పట్టుకొని రాజు ఖైదీల్లో బంధించేశాడు. చెరసాలలో ఏయించేను. అతడక్కడే చెరసాల్లో ఉండిను. కానీ కనీసం నోటి మాటైనను గూడా చెప్పలేదు యోసేపు. అలాగే మత్తయి సువార్త 5 అధ్యాయము 10 వచనములో నీతి నిమిత్తము హింసింపబడువారు పరలోక రాజ్యం. ఎవరైతే దేవుని యందు పట్టుదల కలిగి, దేవుని బిడ్డలుగా, నీతిగా ఉండి, శ్రమ పడుతూ, సువార్తగా, పరిచారకులుగా, సేవకులుగా ఉంటారో, వాళ్ళ నీతి నిమిత్తము హింసింపబడుతూ అట్టి వారిది పరలోక రాజ్యము. వారిది ధన్యత. వారు ధన్యులు అని చెప్పబడిన వాక్యము మత్తయి సువార్త 5 అధ్యాయము 10 వచనములో ఉందండి. కాబట్టి మత్తయి సువార్త 5 అధ్యాయము 11, 12 వచనాలు చదువుకున్నాం. నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. ఒకవేళ మనము దేవుని యందు పట్టుదల కలిగి, నీతిని అనుసరిస్తూ, సమాజంలో బ్రతుకుతూ, ఒకవేళ ఎవరైనా ఏమైనా అన్నా, మనము హింసించినా, నా కొరకు హింసించి అబద్ధ సాక్ష్యాలు చెప్పినప్పుడు, పలుకునప్పుడు సంతోషించి ఆనందించుడి అని చెప్పబడిన వాక్యమున్న. పరలోకమందు మనుషులను అధికమగును. మీరు ఫలము పొందుదురు అని చెప్పబడిన వాక్యాన్ని మనం వింటున్నాం. మత్తయి సువార్త 5:12లో. శ్రమ ఆనందము కలుగు చేస్తదంట. మనం ఎప్పుడైతే శ్రమల్లో ఉంటామో, ఎప్పుడైతే బాధల్లో ఉంటామో, ఎప్పుడైతే విక్కట్లు మనము దేవుని యందు నీతిగా నిలబడి, నీతి విషయంలో మనము, శ్రమల విషయంలో మనము ఎప్పుడైతే పట్టుదల కలిగి ఉంటామో, ఆనందంగా మనం ఎంచుకోవాలని చెప్తున్నాడు. ఎలాగంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించండి, ఆనందించండి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇక్కడ కాదండి, పరలోకములో మనకు ఫలము ఒకటి అధికమగును. దేవుడు పైనుంచి తొంగి చూస్తుంటున్నాడంట మన ప్రజల్ని. 102:12 కీర్తనలు. కాబట్టి ఆయన మంచి దృష్టించి, నీకు ఆలోచన చెప్పి, నువ్వు నడువవలసిన మార్గమేదో నీకు బోధించెదను అని చెప్తున్నాడు. యిర్మీయా 33:3లో ఆయనకి మనం మొరపెడితే మొర ఆలకించి, నీ మొర ఆలకించెదను అని చెప్తున్నాడు. గూఢమైన సంగతులు తెలియజేస్తానంటున్నాడు. మనము ఆయన పట్ల ఆయన బిడ్డల్లాగా ఉండి, ఆత్మీయ సారంగా శ్రమలు పొందుతూ, నీతిగా నిలబడితే ఆయన మన బిడ్డలను పచ్చిక వలె నిలుపుతాడంట. కుటుంబీకులు పచ్చిక వలె ఉంటారంట. బిడ్డలు అంచెలంచెలుగా ఆశీర్వదించి ఆయుత్తపరుస్తాడంట. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను ఆయన చెప్తున్నాడు. తలగా ఎంచుతాడంట, తోకగా ఎంచడు. నన్ను గనపర్చిన వారిని నేను గనపరుస్తాను. 2 సమూయేలు గ్రంథంలో ఉంది, 2 అధ్యాయంలో. నన్ను గనపరిచిన వారిని నేను గనపరుస్తాను. నన్ను వెతుకు వారిని నేను వెతుకుతానంటున్నారు. నా దగ్గరికి రా, అప్పుడు మీ దగ్గరికి వస్తాను. యాకోబు రాసిన పత్రికలో. నన్ను వెతుకు, నేను దొరకుతాను. మత్తయి సువార్త 7 అధ్యాయంలో ఉంది. ఏమి కావాలనో ఆయన సహాయం చేస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును,
తట్టుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును అంటున్నాడు. ఏం తట్టాలి? హృదయం అనే తలుపుని తట్టాలి. తలుపునొద్ద నిలుచుకున్నాను, రాండి లోపలికి అని చెప్పి పిలుస్తున్నాడాయన. ఆయన వెంటనే పిలిచే దేవుడు. ఆయన పట్ల మనం ప్రేమ కలిగి నడుచుకోవాలి. అలాగే చూడండి, యాకోబు రాసిన పత్రిక 1 అధ్యాయము 3 వచనములో దేవుడిచ్చిన పరీక్ష, ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందముతో ఎంచుకోవాలంట. ఆయన ఇస్తాడు పరీక్ష. ఆయన ఏమంటున్నాడు? శ్రమ, శ్రమ తర్వాత ఓర్పు, ఓర్పు నుండి పరీక్ష, పరీక్షనప్పుడు నిరీక్షణ కలిగి ఉండాలి. పరీక్ష తర్వాత నిరీక్షణ కూడా ఉంటది. ఆ నిరీక్షణ కలిగి మనము దేవునితో అంటుకట్టబడి, దేవుని బిడ్డలుగా నీతి విషయంలో, శ్రమల విషయంలో, ప్రతి ఒక్క విషయంలో మనము ఓర్పుతో పరీక్ష కలిగి జీవించాలంట. పరీక్షలో నిరీక్షణ కలిగి జీవించాలంట. అప్పుడు శోధనలు పడినప్పుడు అది మహానందమని ఎంచుకోవాలంట. 1 పేతురు రాసిన పత్రిక 5 అధ్యాయము 10 వచనములో తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచి సర్వకృప నిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మను పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. అంటే కొంచెం కాలమే శ్రమలు. మాకు జీవితాంతము శ్రమలనేది మనకు ఉండవు. అదేంది పరీక్ష, అదేంది నిరీక్షణ, ఓర్పు. మనం ఎప్పుడైతే ఉంటామో కొంచెం కాలమే మీకు శ్రమలు పడతా, తర్వాత తర్వాత పిమ్మట తానే మిమ్మను పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడని 1 పేతురు రాసిన పత్రిక 5 అధ్యాయము 10 వచనములో దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనము శ్రమలకి మనకు శ్రమలొస్తున్నాయి, మనకు బాధలొస్తున్నాయి అని మాత్రం అనేది కాకుండా, మనకు ఎవ్వరు ఏమి లేకపోయినా గూడా, మనకు దేవుడనేది మన పట్లుంటే, దేవుడు మనకు నిత్యము ఆయన పాద సన్నిధి కాందుంటే, మనకు దేవుడు సహాయకుడిగా ఉంటాడు. ఎలా ఉండాలి ఆయనతో? ఎలా ఉండాలి అంటే, మనము దేవునితో అంటుకట్టబడి జీవించాలి. ఎవని మనసు నీ మీద ఆనుకునెనో వానిని నీవు పూర్ణ శాంతినిగా చేస్తావు. ఎందుకంటే వారు నా యందు విశ్వాసముంచి ఉన్నారు గనుక. మనము దేవుని పట్ల విశ్వాసం ఉంచాలి. దేవునితో అంటుకట్టబడి జీవించాలి. అలాగనే యోహాను సువార్త 15 అధ్యాయము 7 వచనములో నా యందును మీరును మీ యందును నా మాటలను గైకొనిన ఎడల ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మనము ఆయన యందు అడగాలి, ఆయన పట్ల ఉండాలి. అప్పుడు నీతిగా నిలబడి శ్రమల్లో, ఓర్పుల్లో, నిరీక్షణలో మనము పరీక్షల్లో ఉంటామో, పరీక్ష కలిగి జీవిస్తామో, ఏది అడిగినను మనకు సహాయము చేస్తాడు. సహాయకుడుగా ఉంటాడు. మనం ఎప్పుడైతే దేవుని పట్ల ఉంటామో, ముగింపు శ్రమను మానవుడు శారీరకముగాను, మానసికంగాను, ఆత్మీయంగాను జయించనిచో చివరకు మనకు ధైర్యము కలిగించి శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుతాం. మనము ఎప్పుడైతే మనము శోధనలో సహిస్తూ దేవుని పట్ల ధన్యత కలిగి శోధనకు నిలిచివాడై ఉంటామో, ప్రభువు తన్ను ప్రేమించు వారికి, అంటే ఆయన నీతికి, ఆయనకి శ్రమలకు లోబడి ఉంటాము, మహా ఆనందమని ఎంచుకొని ఉంటాము. అప్పుడు వాగ్దానం చేశాడు, వాళ్ళకి జీవ కిరీటము పొందును. మనకు ప్రకటన గ్రంథంలో ఉంది 3 అధ్యాయంలో. కాబట్టి మనం దేవుని పట్ల మనం నీతిగా జీవించాలి, పరిపూర్ణంగా జీవించాలి, ఆయన వాక్యానుసారముగా నెమరవేయాలి, ఆయన వాక్యములో మనము ఉండాలి. మనము చూస్తా ఉంటాం, సారోళ్ళు వాక్యాలు చెప్తూ ఉంటారు. వాక్యం ఏం చెప్పింది హృదయంలో మనం ఉంచుకోవాలి. హృదయ తలంపుల్లో మనం ఉంచుకోవాలి. నిన్నటి విషయంలో మనము 1 పేతురు రాసిన పత్రిక 3 అధ్యాయము 8 వచనములో సహోదరుల ప్రేమను, కరుణా చిత్తులను, వినయ మనుష్కులై ఇండుడి అని చెప్పారు. మనం ఉంటున్నామా? ఒకరి పట్ల ఒకరు కరుణ చూసేవట్లట్లు, ఒకరి పట్ల ఒకరు అన్యోన్య సావాసము కలిగి, వినయము కలిగి, ప్రేమ కలిగి, విధేయత కలిగి చూపించమన్న వాక్యం ద్వారా మనం విన్నాం. అలాగనే మనము ప్రతి ఒక్క విషయములో హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని చెప్పారు సారు.
ఎలాగంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనములో, వారు దేవునిని చూచెదరు. హృదయం ఎంత శుద్ధిగా ఉంటారో వాళ్ళందరూ దేవుణ్ణి చూస్తారు. పరిపూర్ణత, దేవుని పరిపూర్ణత మనం చూస్తామండి ప్రతి ఒక్క విషయంలో. అలాగనే యెర్మీయా రాసిన పత్రిక 17వ అధ్యాయము 9వ వచనములో, హృదయం గురించే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవారు ఎవరు అని చెప్పారు. మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనములో, ఒకడు సర్వలోకానికెళ్ళి మొత్తం ఏం ప్రయోజనం అని చెప్పారు. ఆ వాక్యం మన మనసులో ఉంచుకోవాలి. శ్రమ పడుతూ ఎన్ని అనుభవించినా మనమందరం ఈ వాక్యానుసారంగా ఉంటే దేవుడు మన పట్ల ఉంటాడు. ప్రతి ఒక్కరికి మరణం ఉంటది. మరణము పొందుగోరు వారెవరో, ప్రతి ఒక్కరి మరణం ఉంటుంది. మరణము మనకు రాకుండా ఉండేదానికి మరణం తప్పించే దేవుడు మన పట్ల ఉన్నాడు. ప్రతి ఒక్క విషయంలో ఆయన మనకు సహాయకుడిగా ఉంటాడు. వాక్యానుసారంగా ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము, ఈ సమయం ఇంకా రాదు. మనం ఉండేటప్పుడే మనం ఆయన రక్షణ మార్గంలో ఆయన సువార్తన సునాదనములతో మహింపరుస్తూ, స్తుతిస్తూ, ఘనపరుస్తూ ఉండాలి. ప్రతి ఒక్క విషయంలో. మనం ఎప్పుడైతే ఉంటామో ఆయన మనం పరిశీలించే దేవుడు, పరీక్షించే దేవుడు, పరిశోధన చేసేసే దేవుడు, మన ఆంతర్యం ఏమిటో తెలుసుకున్న దేవుడు. కాబట్టి ఆయన పట్లనే మనం ఉండాలి. శ్రమకు లోబడుతూ ఉండాలి. శ్రమలు కలిగితే ఆనందం మహానందంతో ఎంచుకోవాలి. మనకు ఉత్సాహం వచ్చింది, మనకు ఆనందం వచ్చింది, శ్రమ వచ్చిందా పక్కనే ఆనందం. ఆనందం మనకిస్తాడు అని వెయిట్ చేయాలి. నిరీక్షణ కలిగి ఉండాలి. మనము ప్రతి ఒక్క విషయంలో శోధన సహించువాడు ధన్యత కలిగి జీవించును. శోధనకు నిలిచివాడే ప్రభువునందు ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందేదానికి మనం సహాయంగా జీవించుకునేదానికి ఓర్పు కలిగి, నిరీక్షణ కలిగి మనం జీవించాలి. మనం ఎప్పుడైతే దేవుని పట్ల మనం ఉంటామో ఆయన ఆత్మీయ ఆహారము మనకు హృదయంలో ఉంటాదండి. ఎప్పుడైతే హృదయంలో ఉంటాదో వాక్యానుసారముగా ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అన్నప్పుడు మనం వచ్చి నిలబడినప్పుడు ఆ వాక్యము మన హృదయంలో ఎంతవరకు నొచ్చుకుంటుంది? ఆ వాక్యానుసారముగా ఉన్నామా లేదా? నశించిన దాన్ని వెదకి రక్షించుటగా ఈ లోకమునకు దేవుడు గొర్రెపిల్ల వలె వచ్చినాడంట. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో చెప్పారు. సారోళ్ళు ఏం చెప్పారు? ఏ వాక్యం చెప్పారు? ఆ వాక్యం మన మనసులో ముద్ర వేసుకుంటున్నామా లేదా? ఆత్మీయ ఆహారం మనం ఎంతవరకు పంచుకున్నాం? ఆత్మీయతో ఎంతవరకు బలపడుతున్నాం? మన్నా వలె మనం ఎవరెవరికి పంచుకుంటున్నాం అనే ఒక శ్రమ కలిగి జీవించాలి. దేవుడిలో ఉంటే మనకు ఆనందం, మహానందం ఎప్పటికీ రావు. దేవుడి పట్ల శ్రమ పడుతూ, శ్రమల్లో ఓర్పు గలుగుతూ, ఓర్పు పరీక్ష కలిగి, పరీక్షల్లో నిరీక్షణ కలిగి చేస్తే మనకు జీవ కిరీటం ఇస్తాది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనములో, శ్రమలను సహించిన దేవుడు మనలను బలపరచునని ఎరిగి శ్రమలయందు అతిశయించుదుము గాక. మనం శ్రమల యందే అతిశయించాలి గాని దేని యందు అతిశయించకూడదని దేవుడు పరిశుద్ధ లేఖనముల ద్వారా ఆయన యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయములో 12వ వచనంలో చెప్పారు. మనం శ్రమల యందే అతిశయిద్దాము, శ్రమల యందే పట్టుదల కలిగి ఉన్నాము, శ్రమల యందే ఓపిక కలిగి, శ్రమల యందే నిరీక్షణ కలిగి, శ్రమల యందే మనము అతిశయపడదామని దేవుని పట్ల మనం వాగ్దానం తీసుకొని, దేవుని పట్ల వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందేదానికి మనం వెయిట్ చేద్దాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.